నమస్తే, వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత అయిపోయి సెకండ్ విడత వికారాబాద్ జిల్లాలో ఈరోజు 14 తారీఖు రోజున ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే మొదటి విడత ఎన్నికలు జరిగి చాలామంది యువకులను, సామాజికవేత్తలను, ఉద్యమ నాయకులను సర్పంచ్లుగా ఈసారి ఒక కొత్త ధనాన్ని, కొత్త రకమైన వ్యవస్థను ప్రజలు ముందుకు తీసుకురావడం జరిగింది. చైతన్యం కలిగిన వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే పెద్దేముల్ మండల్ కందనెల్లి తాండా సర్పంచ్గా 63 ఓట్ల మెజార్టీతో ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగి నిరంతరం ప్రజల కోసం శ్రమించిన ఒక గత 40 ఏళ్లుగా ప్రజల కోసమే పనిచేసి ప్రజలకు తోడుగా నీడగా ఉంటూ ముందుకొచ్చి ఈరోజు 63 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆనంద్ నాయక్ మన ముందు ఉన్నారు. ఆయన ఈరోజు సర్పంచ్గా 20 తారీఖు రోజున అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. అయితే ఒక్కసారి చిరకాల వాంఛ, ఒక సర్పంచ్గా తాను గ్రామానికి ఒక్కసారైనా సర్పంచ్గా చేసి తీరాలనే ఒక చిరకాల వాంఛ నేటికి నెరవేరింది. అయితే ఈ విషయాన్ని ఒక్కసారి మన ముందు ఆనంద్ నాయక్, కందనెల్లి తాండా సర్పంచ్గా ఎన్నికైన ఆనంద్ నాయక్ మన ముందున్నారు. ఆయనను అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, గత 30-40 ఏళ్లుగా నీ చిరకాల వాంఛ అయిన సర్పంచ్ కావాలనే కళ నెరవేరింది అనుకుంటున్నారా? అవును, నెరవేరింది. ఎందుకంటే నేను ఫస్ట్ నా రాజకీయ జీవితము ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1995 నుంచి వార్డ్ మెంబర్గా స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు సుదీర్ఘ వార్డ్ మెంబర్ చేసి ఆ తర్వాత 2001లో కందనెల్లి గ్రామ పంచాయతీకి మహిళా రిజర్వేషన్ వచ్చింది. మహిళా రిజర్వేషన్ వస్తే నేను కాంటెస్టింగ్ చేశాను. ఆ తర్వాత నా కేవలము స్వల్ప మెజార్టీ, అంటే కేవలము 7 ఓట్ల మెజార్టీతో 7 ఓట్ల తేడాతో ఓడిపోయాను అప్పుడు. ఆ తర్వాత నేను రాజకీయంగా దూరమే ఉన్నాను. ప్రజా సేవ కోసము, సామాజిక న్యాయం కోసము పోరాడి నేను ఒక ప్రజా సేవకునిగానే ప్రజలతో మమకమై వాళ్ళ ఎంట ఉండి వాళ్లకు తోడుగా నీడగా ఉండి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నా అనే మాట వాళ్ళకు ధైర్యము చెప్పి ఉండేవాడిని. అయితే అన్న, ఆ రోజు మీరు ఓడిపోయిన సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఓడిపోయినందుకు ఈ రాజకీయాలు వద్దు, ఇది కరెక్ట్ అయింది కాదు అని చెప్పేసి మీకేమైనా విరక్తి కలగలేదా రాజకీయాల మీద? రాజకీయాల మీద విరక్తి కలిగింది. కాకపోతే ప్రజా ఉద్యమంలో ప్రజా సంఘ నాయకునిగా నేను సుదీర్ఘంగా పోరాడుతూనే ఈ నేటి నుండి నాటి వరకు నేను ప్రజాపక్షాన పోరాడుతూనే ఉన్నాను. సామాజిక ఉద్యమ నాయకునిగా పోరాడుతూనే ఉన్నాను. అంటే ఈ క్రమంలో ఎప్పుడు కూడా గ్రామ ప్రజలతోనే, గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద గ్రామ ప్రజలతోనే అట్టిపెట్టుకొని ఉండడం జరిగిందంటావు? అవును, ఇక్కడ స్థానికంగా ఉన్నాను కాబట్టి ఈ కందనెల్లి తాండా ప్రజలతోని మంచి సంబంధాలు, అంటే మమకమై వాళ్ళతోని ఎప్పటికీ వాళ్ళ సమస్య ఏది ఉన్నా నేను ఉన్నానని చెప్పేవాడిని. ఈ తాండానే కాదు, ఈ నియోజకవర్గంలో, ఈ తాండూరు డివిజన్లో ఏ తాండా అయినా ఎక్కడైనా నాకు ఫోన్ చేస్తే నేను మీ ఎంబడి ఉంటాననే నా ఆలోచనతోని వాళ్ళ ఎంట ఉండి వాళ్ళ ప్రతి సమస్యకు నేను నా సామాజిక కార్యకర్తగా, నాయకునిగా అన్ని విధాలుగా నేను ఉన్నా అని వాళ్ళని నేను ధైర్యం చెప్పేవాడిని. అమ్మ కొద్దిగా అపరాధి. అయితే ఇప్పుడు నీవు గెలిచిన సందర్భంగా ఎంతమంది వార్డు మెంబర్లు మీతో పాటు గెలిచిరన్నా?
ఇప్పుడు నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ కందనల్లి తాండా నివాసులు నా ప్యానెల్లో ఉన్న వార్డు మెంబర్లు 6 మంది వార్డు మెంబర్ని గెలిపించుకున్నా. 6 మంది వార్డు మెంబర్ని గెలిపించుకున్నా. నాతో పాటు ఇప్పుడు సర్పంచ్గా గెలుచుకున్నాము. మిగతా వాళ్ళకు డిపాజిట్ గిట్ట రాలేదు. ఇంకొకటైనా మీరు గెలిచిన ఈ శుభ సందర్భంలో చాలా కాలం నుండి మీరు సర్పంచ్ కావాలనే కోరిక నెరవేరిన సందర్భంగా మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఈ కందనల్లి తాండా గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటాను. ఇప్పటికే ఇంత మంచి నాకు నమ్మకముని, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళని ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుగా నీడగా ఎల్లప్పుడూ ఉంటానని కోరుకుంటున్నాను. ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ రేపు ప్రజా సంక్షేమాన్ని కోరుతూ గ్రామంలో అభివృద్ధిని ఎలా చేయాలనుకుంటారు? అంటే అధికార పార్టీగా మీరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది. అవును. అంటే అధికార పార్టీ సపోర్ట్ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారా ఎట్లా? ఖచ్చితంగా ప్రతి విషయము ఈ తాండా వెనుకబడి ఉంది కాబట్టి అభివృద్ధి విషయంలో, ఇంకా ఇక్కడ రోడ్ల విషయంలో అయినా, డ్రైనేజ్ విషయంలో అయినా సమస్య చాలా ఉంది. ఇక్కడ తాగడానికి ఇప్పటికీ ఇక్కడ సరైనటువంటి ఇది లేదు. కాబట్టి ప్రతి విషయంలో అభివృద్ధి కార్యక్రమం అయినా, ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటు ఏదంటే ఇక్కడ వాళ్ళకు రోడ్ల విషయంలో అయినా, వాళ్ళకు త్రాగునీటి విషయంలో అయినా, ప్రతి విషయంలో నేను పై అధికారులకు దగ్గర ఈ సమస్యని తీసుకుపోయి అక్కడ పరిష్కారం కాకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి అండతో ఖచ్చితంగా ఇక్కడ ఈ తాండని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నా తపన ఉంది. గతంలో చేసిన సామాజిక సేవ అంటే ఇప్పుడు సర్పంచ్గా ఒక కందనల్లి తాండకే పరిమితం అవుతారా? గతంలో చాలా సార్లు మీరు ఆయా గ్రామాలలో, ఆయా తండాల్లో ప్రజలకు కొన్ని సమస్యలు వస్తే మీరు వెళ్ళి కొన్ని పరిష్కరించిన సందర్భాలు చూసినాం. ఆ రోజు అది కంటిన్యూ చేస్తారా, లేక ఇక్కడికే తండా అభివృద్ధి, తండా సంక్షేమం వరకు ఉండబోతున్నారా? మీ నాయకత్వం ఎటుపోతుంది? ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా, కనీసం అంటే 35-40 ఇయర్స్ నుంచి మనము ప్రజల కోసము ఆలోచన చేసి ప్రజల కోరిక మేరకు మనము తిరిగినాము. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ తాండా, ఈ కందనల్లి తాండా గ్రామ ప్రజలు నాకు ఇక్కడ ఒక అధికారం ఇచ్చిండ్రు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం చేసి మిగతా సమస్యలని మన దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే, ఫస్ట్ ఫేజ్ లో కందనల్లి తాండా ప్రజల కోసమే ఫస్ట్ పనిచేస్తారు. తర్వాత సెకండ్ ఫేజ్ లో ప్రజలకు ఇంకా నిరంతరం ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు చాలా మంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాలతోని, ప్రజా నాయకులతోని, ప్రజా సంఘాలతోని, కుల సంఘాలతోని నీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలు ఈ రోజు నీ గెలుపును ఎట్లా, ఆ సంఘాలు మీకు ఏమైనా ఫోన్ చేసి ఆ సంఘాలు ఏమైనా అభినందించినాయా? ఆ లీడర్లు కానీ, ఆ సంఘాలు కానీ, నీతో సత్సంబంధాలు కొనసాగించిన లీడర్లు కానీ? చాలా మంది, వందల మంది నాకు నా అభిమానులు. ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల వాళ్ళతోని సత్సంబంధాలు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ధన్యవాదాలు చెబుతూనే ఉన్నారు ఇంతవరకు, ఇప్పటి వరకు. ఇంకోటేనా, చాలా గ్రామాలలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో యువత, మెయిన్గా యువత డ్రగ్స్, పగ్స్, డ్రింకు ఇట్లాంటి చెడు అలవాటు పడి కొన్ని జీవితాలే నాశనం అవుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగి బయటికి వచ్చి ఈరోజు సర్పంచ్గా ఎన్నికైన మీరు యువకులకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ కందనల్లి తాండా గ్రామ ప్రజలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇంతవరకు తెలిసినో తెలియకనో వాళ్లకు నచ్చజెప్పే వాళ్ళు లేకుండేది. ఇప్పుడు నాకు ఒక బాధ్యతగా ఇచ్చినందుకు నేను వాళ్ళని ఖచ్చితంగా త్రాగుడు విషయమైనా, ఏ డ్రగ్స్ విషయమైనా వాళ్ళని ఖచ్చితంగా నేను దాని గురించి దూరం ఉండే విధంగా నేను ఖచ్చితంగా పోరాడుతాను, నచ్చజెప్తాను. అంటే యువకులను చైతన్యం చేసి ఆ విధంగా చెడు అలవాట్లను వదిలేయాలి, మంచి అలవాట్లని నేర్చుకోవాలి, చెడు అలవాట్లని దూరం చేయాలి అనేది నేను ఖచ్చితంగా యువతతోని ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ
ప్రతి నెలకో 2 నెలలకో వాళ్ళకి అందరినీ పిలిచి మంచి సమావేశం పెట్టి వాళ్ళని ఆ విధంగా దూరం ఉండే చెడు అలవాట్లని దూరం ఉండే విధంగా నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. ఇంకొకటన్నా మెయిన్ గా గ్రామాలు ఈరోజు మనమందరం కానీ మీరు కానీ ఈరోజు సర్పంచ్ అయిందంటే విద్య ఒకటే. ఆ విద్య కోసం, ఆ చదువు కోసం, ఈ గ్రామంలో ఉన్న ఈ పిల్లల కోసం, ఈ గ్రామంలో చదువుకుంటున్న చిన్న పిల్లల కోసం, ఈ గ్రామంలో ఉన్న పేద పిల్లల కోసం మీరు చదువు పట్ల, విద్య పట్ల మీరు ఎలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు? ఇక్కడ నాది ఒకటే ఆలోచన ఏంటంటే ఫస్ట్ నుంచి మనకు ఏదైతే ఆలోచన ఉంది లాస్ట్ వరకు మనము ఉన్నంత కాలం వరకు అదే ఆలోచన ఉంటారు. ఇక్కడ పేద పిల్లలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. ఇక్కడ మనతోని అయినంత వరకు, సాధ్యమైనంత వరకు వాళ్ళకు కనీసం మార్నింగ్ లేస్తే ఒక పేపర్ అన్న చదువుకునే విధంగా నేను ఖచ్చితంగా చేస్తాను. ఇది కందనెల్లి తాండా సర్పంచ్గా ఒక సామాజిక నేపథ్యం కలిగి ప్రజలకు నిరంతరం సేవ చేశారు. అందుకే ఎప్పుడు కూడా ప్రజాసేవ ఎప్పుడు కూడా ఓడిపోదు. ఎప్పుడో ఒకనాడు నిన్ను నిలబెడుతుంది ఆ ప్రజాసేవ. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఆ ప్రజలు కోరుకుంటారు అనేది కందనెల్లి తాండా ఆనంద్ నాయక్ చేసిన పోరాటాలు కానీ, ప్రజల పట్ల ఆయన మాట్లాడిన విధానం కానీ, ఈ గ్రామం ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కానీ ఈరోజు ఆయనను సర్పంచ్గా నిలబెట్టింది. ఇక్కడి ప్రజలు తనను అధిక మెజార్టీతో గెలిపించి సర్పంచ్గా బాధ్యతలు అప్పజెప్పిరు ఈ ఊరి ప్రజలు. ఇది ఆనంద్ నాయక్ సర్పంచ్ కందనెల్లి తాండా ప్రత్యేక కార్యక్రమం హిందూ 9 న్యూస్.